నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము, నీవే నా ధ్యానము, నీవే నా ధ్యానము. చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డనేసయ్యా.
చేర్చుకొను మేసయ్యా. నా ప్రార్థన వినుమయ్యా. పిల్లలందరూ ఎరుగునట్లు భూమి యందు సాక్ష్యమిచ్చేదరు. పిల్లలందరూ ఎరుగునట్లు భూమి యందు సాక్ష్యమిచ్చేదరు. నీ పాదములను పూజింతును, నీ పాదములను పూజింతును. చిన్న బిడ్డ నేనయ్యా, చేర్చుకొను మేసయ్యా. నా ప్రార్థన వినుమయ్యా. అర్పించుకొందు నీ కొరకై, ఆశతో నీ సేవ చేయుటకై. అర్పించుకొందు నీ కొరకై, ఆశతో నీ సేవ చేయుటకై. ఆత్మతో నన్ను నింపుమయ్యా, ఆత్మతో నన్ను నింపుమయ్యా. చిన్న బిడ్డ నేనయ్యా, చేర్చుకొను మేసయ్యా. నా ప్రార్థన వినుమయ్యా. చిన్న బిడ్డ నేనయ్యా, చేర్చుకొను మేసయ్యా. నా ప్రార్థన వినుమయ్యా. నాకు తెల్లంగి, నీకు తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నాకు వాయిద్యం, నీకు వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నాకు కిరీటం, నీకు కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కృళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాడుచు స్తుతింపగా స్తోత్రించే ప్రభు యేసుని పూజింతుము. పరమాందు పరిశుద్ధులు పాడుచు స్తుతింపగా ఇహమందు మనమంతా స్తోత్రించే ప్రభు యేసుని పూజింతుము. పూజ్యుడా
స్తుతులకై పాత్రుడవు. ప్రతి ప్రజలో నీ రక్తముతో ప్రజలను కొంటివిగా దేవుని కృపరాజ్యముగా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ యేసునితో నడువ మన దేవునితో నడువ. పరమందు పరిశుద్ధులు పాడుచు స్తుతింపగా ఇహమందు మనమంతా స్తోత్రించి కీర్తింతుము ప్రభు యేసుని పూజింతుము. పరమందు పరిశుద్ధులు పాడుచు స్తుతింపగా ఇహమందు మనమంతా స్తోత్రించి కీర్తింతుము ప్రభు యేసుని పూజింతుము. రండి రండి యేసుని యొద్దకు, రండి రండి యేసుని యొద్దకు, ప్రేమతో మిమ్మును పిలుచుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు, ప్రేమతో మిమ్మును పిలుచుచున్నాడు. రండి యేసుని యొద్దకు. నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రజల యేసుక్రీస్తు అనుగ్రహించను. దేవుడు యేసుక్రీస్తు గారి తెలియజేస్తూ ఉన్నాడు. ఏలేగా పాపం వల్ల ఒక జీతం మరణము, అయితే దేవుని కృపామని మన ప్రభువైన యేసుక్రీస్తును సాగుతుందా ఒకసారి ఒకసారి పరచుకున్నాను నా చేతులెంతో పరిశుద్ధపరచ, నా చేతులెంతో పరిశుద్ధపరచ, అనుకుని అపవాది వచ్చి, అనుకుని అపవాది వచ్చి నా జీవితములో నిరాశపరచే, నా జీవితములో నిరాశపరచే, లోకయాత్రలు సాగుచుందా, లోకయాత్రలు సాగుచుందా. పరిశుద్ధమైన బైబిల్ దూరంగా చలవస్తున్నది. పాపం వల్ల జీవితం మరణం, మరణం చూడక బతుకు నరుడు వారు, పాపాల వంశంతో వారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రయాణ యేసుక్రీస్తు. ప్రయాణ యేసుక్రీస్తు చదివిస్తున్నాము. కాలం సంపూర్ణమైనది. దేవరాజుల సమర్పించుకుని సువార్తమైనదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తున్నది. ఆజ్ఞాకాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాను. ఇప్పుడంటే దేవుడు అంతా దహించి చూస్తున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా చదువుతున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా చదువుతున్నది. నేనే మార్గము సత్యము జీవమును, నా దారి తప్ప తండ్రి వద్దకు ఎవరు వారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా చదువుతున్నది.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా తెలుస్తున్నది. పిరికివారు, అవిశ్వాసకులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు వీళ్ళందరూ 2 తెలియరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలుస్తున్నది. ప్రజలందరూ విశ్వాసించిన అప్పుడు మీరు ఇంటి వారి రక్షణ పొందుదురు. పరవాసుని జగమన్న ప్రభువ, పరవాసుని జగమన్న ప్రభువ, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే ప్రభువ, నా గురి నీవే ప్రభువ, శరణు నేను ధరుణ శరణు పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, లోకమంతా నాదలించి నేత్రులు ప్రియులను కోటిని, లోకమంతా నాదలించి నేత్రులు ప్రియులను కోటిని, అందయూ మోసమేగా, అందయూ మోసమేగా, శరణు పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్లుగా ఉండను, ఇప్పుడైతే అంతమందరూ మారు మనిషి పొందాలని ప్రభునేశ్వ క్రీస్తు సెలవిస్తా ఉన్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. వచ్చి జీతం నెలలో అయితే దేవుని కృపావరంలో మన ప్రభునేశ్వ క్రీస్తునందు నిత్య జీవమని ప్రభునేశ్వ క్రీస్తు సెలవిస్తా ఉన్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రభునేశ్వ క్రీస్తు సెలవిచ్చిన పరలోకములకు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను, నా దారిని తప్ప ఎవరు నా తండ్రి దగ్గరకు చేరలేరని ప్రభునేశ్వ క్రీస్తు చెబుతూ ఉన్నారు. ప్రభునేశ్వ క్రీస్తునందు విశ్వాసం వచ్చిన అప్పుడు నేను నీటి వారిని ఆత్మరక్షణ పాపరక్షణ పొందుతాను. గౌరవములు వర్తించుకోకమున ధన సంపదలు గౌరవములు దయించి పోవును ఈ లోకములో, జగములో పాపము జగములో శాపము చేకూర్చుకుని, లోకము శాపము చేకూర్చుకుని, పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే ప్రభువ, నా గురి నీవే ప్రభువ, నీ దారినే చేరదను నేను, నీ దారినే చేరదను. పరవాసిని జగమున ప్రభువ. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ఎదుటిగా కుమారుల్లో పుట్టినలోని ఉండి శ్వాస నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించను. దేవుని సెలవిస్తుంది. రేపేం సంభవించినా మీకు తెలియదు, ఈ జీవము లోపాడుని దేవుని బైబిల్
సెలవిస్తుంది. దైవత్వ బైబిల్ సెలవిస్తుంది. ఆ దేవుని కాలమంది దేవుడు చూసి చూడట్లను ఇప్పుడైతే అందరంతటా మార్మసి పొందాలని యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. దైవత్వ బైబిల్ కూడా సెలవిస్తుంది. ప్రేమేశ్వరుడు విశ్వాసం వచ్చింది అప్పుడు నీవు నీ ఇంటి వారికి ప్రార్థన పొందిన తెలుపును నాంతము నాకు తెలుపును తెలుపును నాంతము నాకు తెలుపును జగమున ప్రభు జగమున ప్రభు నడచుచున్నాను నా గురు నీవే నా ప్రభువా నా గురు నీవే నా ప్రభువా నీవు పరవాసిని జగమున్న ప్రభువ పరవాసిని జగమున్న ప్రభువ. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, ఏ భేదములు లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, తిరిగి వారిని అవిశ్వాసుని గల్ల కళ్ళతో గుండములు తాను పొందుదురు, ఇది రెండవ మరణమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఈ ఇంటి వారిని రక్షణ పొందుదురు. ప్రకాశమైన ప్రియని దేశము నా ప్రియ దేశము, ప్రియుని దేశము నా ప్రియ దేశము, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, నిత్యానందం ఆగని గీతం ఆకాశమందున హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము, ప్రియ దేశము నా ప్రియ దేశము, సూర్యచంద్రులు లేరు కలిసి కటి కనబడదు, సూర్యచంద్రులు లేరు కలిసి కటి కనబడదు, దైవ కుమారుడు తేజమయుడు, దైవ కుమారుడు తేజమయుడు, నిత్యము వెలిగించును పరలేపుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము, ప్రియ దేశము నా ప్రియ దేశము. బైబిల్ గ్రంథం విధంగా చెలవిస్తూ ఉంటున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసునందు విశ్వాసమంతు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను అనుగ్రహించండి. బైబిల్ గ్రంథం విధంగా చెలవిస్తుంటున్నది, కాలము సంపూర్ణమైనది,
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. పరలోకము నా దేశము, పరదేశిని మాయలోకమేగా నిన్ను యాదికుడను. పరలోకము నా దేశము, పరదేశిని మాయలోకమేగా నిన్ను యాదికుడను. ఎంత అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని మాయలోకముగా నేను యాత్రికుడను. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతి కలగజేయని ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తా ఉంది. దేవుడు లోకము ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందుకు విశ్వాసం నుంచి ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువు యేసుక్రీస్తు వారు అనుగ్రహించను. ప్రభువు యేసు విశ్వాసం ఉంచును, అప్పుడు నేను నుండి వారు రక్షణ పొందేరు. విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమిచ్చుటనే విడువాలన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. యాత్రికులము ఈ దుష్టలోకములో, పరలోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టలోకములో, పరలోకములో మనకేది లేదు. ఏ విషయమైన భావించలేము, ఏ విషయమైన భావించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమైనా సెలవిస్తా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమైనా సెలవిస్తా ఉంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగునని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనా సెలవిస్తా ఉన్నారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికి చనిపోడని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు.
పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమైనా సెలవిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధిగా లేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. మన్నైనది వెనుకకు వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు చేరనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవంలో పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆదరి వంచువారు అని పరిశుద్ధ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యములో ప్రవేశించలేడని ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీయించేవారు రక్షించబడదురు. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో అతను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమే విశ్రాంతిని శ్రమలన్నీ విడియో పొందేదను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరదను నేను, నీ దరినే చేరదను. లోకమంతా నాగణించి బంధుమిత్రులు ప్రియులను కోటిని, లోకమంతా నాగణించి బంధుమిత్రులు ప్రియులను కోటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వేదము సర్వమును ఇళ్ళలో వేదము సర్వమును, ప్రవాసిని జగమున్న ప్రభువా. దయచేసి అంకుల్ వాళ్ళు చెప్పేంత వరకు పెట్టండి, దించకూడదు. అంకుల్ వాళ్ళు చెప్పినట్టు చేయండి. వాసిని జగమున్న ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి ఇదరినే చేరదను. ధన సంపదలు గౌరవములు దయించిపోవును
ఈలో సంపదలు గౌరవములు నయించిపోవును నీ లోకములో పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపమును లోకము పాపము చేర్చుకొని పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా రచుచున్నాను నీ దారి నా గురి నీవెన ప్రభువా ఆ గురి నీవెన ప్రభువా నీ దరిని చేరదను నేను దయచేసి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వైపు మీరు గమనమించాలని కోరుతా ఉంటున్నాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం. మరణమును చూడగా బ్రతుకు నరుడేవాడు పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకునగలవాడేవాడు. ప్రియుల తండ్రి, లేఖన భాగం ద్వారా చిన్నవాడు తిమ్మోతి నాయన చిన్న వయసులో బాల్య వయసులో నాయన మరి తండ్రి నువ్వు పిలుచుకున్నావు, నీ సన్నిధికి చేరినవాడుగా ఉంటున్నాడు. నేను బాబు యొక్క భౌతికాయాన్ని మంటికి అప్పగించుకునక ముందు నీ వాక్యం ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళతో మాతో మాట్లాడమని కోరుతున్నాం. ఆ యొక్క నీ దాసుని కనికరించి క్షమించి మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, మీ మాటలు అందించమని, ఒక ఆత్మరక్షణ పొందడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, చిన్న బాబు తిమోతి మరి అహరోన్ గారికి లీడియమ్మ గారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన 2 కుమారులను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్నవాడు కొంత అనారోగ్య పరిస్థితుల్లో కొనసాగుతున్నాడు. అయితే మరి చిన్నవాడు కర్నూలు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, ఆపరేషన్ చేశారు, బాగుందిలే అనుకుంటే తర్వాత బాబు శ్వాస వదిలాడు. అంటే దేవుడు తన్ను పిలుచుకున్నాడు, దేవుని సన్నిధిలో బాబు ఉంటున్నాడు. ఇది తల్లిదండ్రులకు ఎడబాటు, మరి ఇంటి వారికి ఎడబాటు, ఇటు మరి యోహానన్న గారి ఇంటి వారికి ఎడబాటు. ఈ చిన్నవాడు బ్రతకాలని మరి ఆశపడ్డారు, తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు, ప్రయాసపడ్డారు, ప్రార్థించారు. అలాగే దేవుడు పిలిచినప్పుడు ఇక్కడ ఉన్న నీవు నేను మనం ఈరోజు సజీవంగా ఉంటున్నాం. మరణము ఏ దినమున ఏ వయసులో వస్తుందో ఎవరికి డాక్టర్ కూడా తెలియదు, జ్ఞానులకు కూడా తెలియదు. అయితే ప్రియమైన వాళ్ళరా, మరణాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళను విరిచిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. యేసు అంటే ఏమనుకుంటున్నావు? ప్రేమైన సోదరుడా సోదరి, యేసు నిన్ను ప్రేమించాడు. నువ్వు తృణీకరించిన, త్రోసివేసిన ఆయన నిన్ను ప్రేమించి భూమి మీదకి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమించి మన పాపపు యొక్క శిక్ష, ఎందుకండి మరణము? పాపం వల్ల వచ్చే జీతము మరణం. అది వెంటాడుతూ ఉంది, అది వెంబడిస్తూ ఉంది. కాబట్టి ఆ మరణాన్ని తప్పనిసరిగా నువ్వు తప్పించుకోలేకపోతే రెండవ మరణం ఉంది. ఏంటి రెండవ మరణం?
ఏందండి రెండవ మరణం? ఎవని పేరైనను జీవ గ్రంథమునందు రాయబడినట్టు కనబడక పోతే వాడు అగ్నిగుండములో పడవేయబడును. అది రెండవ మరణం. నువ్వు యేసయ్యను అంగీకరిస్తే రక్షించబడతావు. నీ పాపములు యేసు రక్తములో కడగబడతాయి. నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు, దేవుని బిడ్డగా చేయబడతావు. అప్పుడు నీ పేరు ఎక్కడ ఉంటుంది? ఆధార్ కార్డులో కాదే. ఇక్కడ ఆధార్ కార్డులో నీ పేరుంది. ప్రియమైన వాళ్ళరా, నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి అంటే, దేవుని యొక్క గ్రంథములో ఉండాలి అంటే, ఎప్పుడైతే యేసయ్య నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు అని అడిగితే దేవుడు క్షమిస్తాడు. తన రక్తముతో శిలువలో కాచిన ఆయన పరిశుద్ధమైన రక్తము, అది నిష్కలంకమైన రక్తము, అది నిర్దోషమైన రక్తము. పాపం లేని ఆ రక్తముతో నిన్ను కడుగుతాడు, తన బిడ్డగా నిన్ను చేర్చుకుంటాడు. మరణము తిమోతికి వస్తుంది, చిన్నవానికి వస్తుందని ఎవరు అనుకోలేదు. అయితే మరణము ఏ వయస్సులో రాని, ఏ సమయంలో రాని ఒక నిరీక్షణ దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు దుఃఖపడిన రీతిగానే అలాగే మరి అక్కడ దావీదు రాజు కూడా ఆ బిడ్డ చనిపోయినప్పుడు, ఆ బిడ్డ రోగిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. అయ్యా భోంచేయ అంటే లేదు అని ఆయన ప్రార్థన. అయితే బిడ్డ చనిపోయినాడు. బిడ్డ చనిపోతే వాళ్ళు సైనికులందరూ భయపడతా ఉన్నారు. ఎట్లా చెప్పాలా? బిడ్డ బ్రతికుండగానే ఈయన ఇంత ఘోరంగా మరి ఉపవాసం ఉండి దేవునికి బ్రతిమలాడుకుంటున్నాడే, మరి ఈ వార్త ఎట్లా చెప్పాలా? చనిపోయినాడని. చనిపోయినాడంటే ఇంకా ఏమవుతాడు? అప్పుడు వాళ్ళ గుసగుసలన్నీ విన్నాడు. బిడ్డ చనిపోయినాడు. వెంటనే ఆయన స్నానం చేసుకుని వచ్చి భోజనం పెట్టండి. ఏంటి రాజా, ఏమైంది నీకు? బిడ్డ మరి బతికి ఉన్నప్పుడే నువ్వు గోజాడుతూ ఏడుస్తూ దేవునికి మొరపెట్టా అంటే ఆయన అంటాడు, ఆ బిడ్డను దేవుడు తీసుకుని పోయినాడు, నేను మళ్ళీ రప్పించగలనా? నేను వాని ఎద్దకు పోతాను గాని వాడు తిరిగి నా ఎద్దకు రాడు. నువ్వు ఒక దినమున ఈ యాత్ర ముగించాలా. మరి ముగించే దినము, ఆ సమయము దేవుని సన్నిధిలో ఉంటానన్న నిశ్చయిత నీకుందా? ఊరికి పోతే తిరిగి వస్తామని అంటాం, శనిగిపోతే మళ్ళీ తిరిగి వస్తామంటాం, ఎక్కడికైనా తిరిగి వస్తామంటాం. అయితే మరణము నీ మీదకి వచ్చినప్పుడు తిరిగి రాము. అయితే 2 స్థలాలు ఉన్నాయి. నువ్వు యేసయ్యను భూమి మీద నమ్మితే నీ పాపములు క్షమించబడతాయి. ఆయన రక్తముతో నిన్ను కడుగుతాడు, నీతిమంతుడిగా చేస్తాడు, నిత్యమైన రాజ్యమునకు వారసునిగా చేస్తాడు. అప్పుడు ఏమంటావంటే ఒక నిరీక్షణ. అది తెస్సలోనికే రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. దేవుడు ఇప్పుడు ఈ బాబును భూమిలో మనము యథావిధిగా చనిపోయిన వాడిని ఎలాగ పాతి పెడతా ఉన్నాం. అయితే పాతి పెట్టిన తరువాత ఏం జరుగుతుంది అంటే నువ్వు పొలంలో విత్తనం వేస్తావు. వేసిన తర్వాత ఏమవుతుంది? ఏం కడిగవా? మొలక వస్తుంది. అది ఒక నిశ్చయిత రైతుకు. గింజ అది దాంట్లో జీవం ఉంది కాబట్టి విత్తనము వేసిన తర్వాత 2-3 రోజులకు అది మొలకెత్తుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ బాబును కూడా మేము సమాధి చేస్తా ఉన్నాము. మా నిశ్చయిత ఏంటంటే ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దూతలతో 2వ రాకడలో వస్తాడు. వచ్చినప్పుడు ఏమైతే సమాధిలో తెరవబడతాయి. యేసు నందు నిద్రించిన వారు మొదట లేతురు. అది ప్రియమైన వాళ్ళరా, ఈ సమాధులు తెరబడతాయి. ఎలాగా గింజ విత్తనము భూమిలో పడి మొలకను, నూతనమైన మొలకను ఎలాగా తీసుకొని రాగలిగిందో, నూతనమైన శరీరంతో, మహిమ శరీరంతో బిడ్డ లేపడతాడు. అది నిరీక్షణ దేవుడు భూమి మీద ఇచ్చాడు. కాబట్టి యేసులో నీకు ఎలాంటి నిరీక్షణ దేవుడు ఇచ్చాడంటే నీ పాపములు క్షమించబడమే కాదు, నువ్వు దేవునితో నిత్యమైన రాజ్యములో ఉంటావు. లేదా తింటాను, తాగుతాను, సుఖిస్తానని సెల్ఫోన్లో చూసుకుంటా ఆనందిస్తా ఉంటే వాడు అంతే చేస్తాడు సాతానుడు. తినురా, తాగురా, సుఖించురా అని లోకంలో పాపాన్ని నీ ఇంటికి, నీ చేతిలో, నీ కళ్ళెదుట పెట్టాడు.
ఈ పాప శరీరం కాబట్టి పాపాన్ని ప్రేమిస్తుంది. నీ పాపములను క్షమించే దేవుడు, నూతనమైన వ్యక్తిగా చేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన సోదరుడా, వానికి వాని దూతలకు నిత్య నరకాన్ని సిద్ధపరిచాడు. నేను అక్కడ ఎందుకు పోలా, మీరు కూడా రండి అని వాడు రాగుడు పెట్టాడు, భూమి మీద వ్యభిచారం పెట్టాడు, మరి భయంకరమైన పాపాలన్నీ పెట్టాడు. ఈనాడు ప్రపంచమంతా నీ చేతులు పెట్టి చూసుకోరా అంటాడు. అయితే చనిపోయిన తర్వాత నీ దగ్గరికి సువార్త, యేసు వార్త వచ్చినాను నిరాకరిస్తూ అలాగా యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోకపోతే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం? ఆత్మకు చావు లేదు. శరీరం మట్టిది కాబట్టి శాపాన్ని బట్టి మంటిని ఏమన్నాడు దేవుడు? ఆదాము దేవుడు ఏమన్నాడు? నువ్వు మంటిలో నుంచి తీయబడ్డా కాబట్టి తిరిగి మన్నైపోదు గాక. ఆ శాపం ఉంది, ఆ తీర్పు ఉంది. అయితే ఆ తీర్పుకు పైన దేవుడు మనకిచ్చాడు. ఏంటనగా, నేను చనిపోతే నా దేవునితో ఉంటా. నీకుందా? నువ్వు చెప్పగలవా? మరణం నాకు ఎప్పుడు వస్తుందబ్బా అని అనుకుంటున్నావా? చిన్నవానికి మరణం ఎందుకు వచ్చింది? నువ్వు గ్రహించడానికి, నేను గ్రహించడానికి. ఈ చిన్న వయసులో ఈ పిల్లోడు చనిపోతాడా అనకలేదు. కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి, మరణం రాకముందే నీతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మూగవాడు కాదు, భూమి మీదకి వచ్చాడు. నీ పాపాన్ని బట్టి శిక్ష నీ మీద ఉంటే, నా మీద ఉంటే, మన మీద ఉంటే దేవుడు శిలువలో భరించాడు, రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయినాడు, ముగించాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఇస్తావా? నా కుమారుడా, నీ హృదయము, చనిపోయిన నీ హృదయము ఏ డాక్టరు ఎవరు కూడా బాగు చేయ. నీ ధనము, నీ జ్ఞానము, నీ పలుకుబడి, నీ వయస్సు, నీ అందము బాగు చేయలేరు. బాగు చేసేవాడు దేవుడు ఒక్కడే. యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసి నిత్యమైన రాజ్యమునకు వారసులుగా చేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఈ బాబు చిన్నవాడు, చిన్న వయసులోనే మరణం వచ్చింది. అయితే నీకు నాకు ఇంకా మరణం రాలే. ఎందుకు రాలే? ఎందుకు రాలేదండి? ఎందుకు రాలే? ఆర్ యు బి రెడీ? నువ్వు సిద్ధపడినావా? అయితే దేవుడిచ్చిన నిరీక్షణ ఏంటంటే, నేను ఒక దినమున నా దేవునితో ఉంటాను. మరణం ఏ దినమున, ఏ సమయమున, ఏ అనారోగ్య, ఏ యాక్సిడెంట్. యవనస్తుడు చిన్న మాట చెప్పి, ఇదే భూస్థాపన జరిగింది. 23 సంవత్సరాలు యవనస్తుడు కష్టపడ్డాడు, పని చేశాడు, లాడ్జింగ్ లో ఉండి చదువుకుంటూ పని చేశాడు, ప్రభుని నమ్మినాడు, దేవుని ఇంటిలో పరిచయం చేసేవాడు. తిరుపతికి పోయి ఆడ ట్రైనింగ్ పోవాలని వెళ్తా ఉంటే యాక్సిడెంట్, చనిపోయినాడు. ప్రియమైన వాళ్ళరా, సాయంకాలం ఏమో స్తుతి కూడిక, తర్వాత మ్యారేజ్ డే, స్తుతి కూడిక, 2 కూడికలు జరిగినాయి. రాత్రి తిరుపతి నుంచి ఆ పిల్లవాడిని తెచ్చాడు. యవనస్తుడు, మంచివాడు, కష్టపడ్డాడు, యవన కాలంలో రక్షించబడ్డాడు. మరణం ఎప్పుడు, ఏ సమయమున, ఏ వయసులో వస్తుందో ఎవరికి తెలియదు. నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడ్డావా? ఈ సాయంకాలమున ఇది తమాషా కాదు. భూమి మీద వచ్చి అడుగా సంతోషించు అని వాడు సాతాను చెప్తాడు. వానికి, వాని దూతలకు నిత్య నరకాన్ని సిద్ధపడ్డాడు. అగ్ని ఆరాదు, ఆత్మ అనే పురుగు ఒక చుక్క నీళ్లు కూడా నీకు ఇవ్వరు. ఇప్పుడు నమ్ముతానయ్యా, ఇప్పుడు టైం అయిపోయింది, సమయం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ. మరి నీ హృదయాన్ని ఇస్తావా? ఊరికి సమాధిని చూసి వెళ్ళిపోతావా? రక్షణ పొందనే నీవు హృదయాన్ని దేవుడికి ఇవ్వ. నీవు దేవుడైతే నీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండే రాజ్యం కాదు, ప్రకాశించే ఏం పల్లె పట్ట ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, నా ప్రియ దేశం. అది నా ప్రియుడు, నా రాజు, నా దేవుడు నా కొరకే రాజ్యం సిద్ధపరిచాడు. నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏ అమ్మాయి, మీ అమ్మ చనిపోయినప్పుడు ఏమైనా చెప్పిందంటే చెప్పినాడు. మీరందరూ రక్షించబడ్డారు? రక్షించబడ్డామండి.
సరే మీ అమ్మ ఏమన్నా చెప్పిందంటే ఆయా మందిరానికి వెళ్తా ఉండింది, ఇంకా తర్వాత ఆగిపోయిందయ్యా, మంచంలో పడింది కాబట్టి ఆగిపోయింది. మరి ఏమ్మా అంటే అయ్యా నన్ను తీసుకో ప్రభువా, నన్ను తీసుకో ప్రభువా అని అంటా ఉంది. అయితే దేవుడు ఆమె చెప్పినంత మాత్రం తీసుకొని పోలేదు, స్వస్థత పడలేదు. అయితే ఒక దిన బిడ్డకు పిలిచిన పెద్దమ్మా ఇట్లా, ఏమ్మా అమ్మా నేను వెళ్ళిపోతున్నా, నా దేవుడు నాతో మాట్లాడినాడు, చదువు రాదు ఏం రాదు, యా కాలేజీ పోలే, యా పిహెచ్డి చదవలే, యా డిగ్రీ చదవలే, ఏం చెప్పింది? లూకాసు వార్త 2వ అధ్యాయం, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున నన్ను సమాధానంతో. ఏమక్క దేవుడు నీతో మాట్లాడేవాడు. చెప్పింది బిడ్డలకు, అమ్మ నేను పోతున్నాను, నా దేవుడు నన్ను పిలిచినాడు, ఇంక నేను వెళ్తున్నాను. 2 రోజులు ఉండింది, దేవదూతలు వచ్చామేనా తీసుకెళ్తాను. ఎంత తండ్రి చదవక్కలే, జ్ఞానవక్కలే, డబ్బక్కలే, ఏమక్కలే, నిన్ను దేవుడితో ఉండేటువంటి నిశ్చలమైన నిరీక్షణతో కూడిన నిశ్చలమైన రాజ్యంలో నేను ఉంటాను. లేదు అంటే నిత్య నరకంలో కాలుతూనే ఉంటా. అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలుతూనే పెడబొబ్బలు పెడతానే ఉంటావు. ఏది కావాలా? సంటి బిడ్డ పై కడిగి పోతుంటే నా బిడ్డ పై కడిగి పోతుంది సంతోషిస్తావా? పనులన్నీ పక్కన పెట్టేసి బిడ్డను రక్షించు. బిడ్డకైతే తెలియదు పొయ్యి కాల్తుందని, ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. అలాగే పాపాన్ని ప్రేమించి పాపాన్ని తినుకుంటూ తాగుతూ సుఖిస్తున్నా నీవు ఒక దిన మరణం వస్తుంది. ఎవరు నిలబడ్డారండి? ఏమో మన తాత ముత్తాతలు ఉండాలా? లేరు. ఒక దిన నీవు నేను కూడా వెళ్ళాలా? ఎట్లా ఎదుర్కొంటావు? భూమి మీద ఉండగానే పరలోక రాజ్యాన్ని నీకు సిద్ధపరిచాడు. యేసయ్యా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు. కాబట్టి ప్రియమైన వాళ్ళ యేసు రక్తం ప్రతి పాపిని ఏం చేస్తుంది? పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీరుస్తుంది. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు నిరంతరం దేవునితో ఉంటావు. 2వ రాకడలో దేవుడు వస్తున్నాడు. ఇలాగ సమాధులు తెరబడతాయి. ఎవరు? ప్రభువు నందు నిద్రించిన వారు మొదట లేతురు. అందుకోసం మేము సమాధి చేస్తున్నాం. సమాధులు తెరబడతాయి, మహిమ శరీరంతో లేపడతాం. బ్రతికి ఉన్న వారు కూడా అట్లే పైకి పోతారు, దేవునితో ఉంటాం. మరి ఆ నిశ్చేత నీకుందా? లేకపోతే ఈ మధ్యాహ్న కాలంలో చిన్నవాడు, ఈరోజు ఆకాశాన్ని దేవుడు మూసేసినాడు. ఏ కాలం అన్నా ఇది? ఎండాకాలం. చూసినారా అండి? మళ్ళా ఎప్పుడన్నా ఇది సమాధి జరిగేది? ఈరోజు ఏం రోజనా? ఆదివారమా? పరిశుద్ధులందరినీ సమకూర్చుకున్నాడు. ఎంత ధన్యత చిన్నవానికి, ప్రియమైన వాళ్ళరా. ఈ రీతిగా గొప్ప ధన్యత. ఎండ లేకుండా నా సమాధి దగ్గరికి రండి, నా దేవుడు నీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నువ్వు రక్షణ పొందితే, యేసయ్యను నమ్మితే. యేసయ్య అంటే కులం కాదు, యేసయ్య అంటే మతం కాదు, యేసయ్య అంటే కులంలో మతంలో దించేది ముచ్చేది కాదు. యేసయ్య అంటే దేవుడు, నేను రక్షించడానికి వచ్చిన దేవుడు. ఈ సాయంకాలంలో, ఈ మధ్యాహ్న కాలంలో యేసయ్యా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగని అడిగితే దేవుని బిడ్డగా చేయబడతావు. నీ పేరు జీవగంధంలో వ్రాయబడుతుంది. ఎవని పేరే జీవగంధంలో వ్రాయబడకపోతే వాడు అగ్నిగుండంలో. 2 పగలు చీకటి. ఎలాగ భూమిలో ఉందో నిత్యమైన రాజ్యము, నిత్యమైన నరకం. ఏది కోరుకుంటావు? ఏది కోరుకుంటావు? పొయ్యి మీద అన్నం పెట్టినావు, ఉడుకుతా ఉంది, ఎట్లా దించుతావాగా? ఎట్లా దించుతావమ్మా? బట్ట పట్టుకుంటావు. ఏమది? ఈ కాలదానికే ఇంత నువ్వు ప్రయాసపడితే నిత్య నరకంలో నిన్ను త్రోసివేసేటప్పుడు ఎవరు కాపాడతారు? ఏ బంధువులు ఎవరు అడ్డురా? నీ ఆత్మకు నీవే. మా చిన్న వస్తాడు, మా ఎక్క వస్తాడు. నో, ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదు. కాబట్టి నీ ఆత్మ కాలిపోకూడదని దేవుడు నీతో మాట్లాడు. చిన్నవాని మరణం ద్వారా, తిమ్మతి మరణం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఆయనకిస్తే ఆయన కడుగుతాడు. ఇప్పుడే రక్షించబడతావు. నీ పేరు ఇప్పుడే జీవగంధంలో రాయబడుతుంది. దేవుని బిడ్డగా చేయబడతావు. ఇప్పుడు ఈ బిడ్డను మరి వాక్యానుసారంగా దేవుడు సెలవిచ్చిన రీతిగా నీవు తిరిగి మన్నై పోదుగా. కాబట్టి మంటికి అప్పగిస్తున్నాం, ప్రార్థన చేస్తాం. దించేసి ప్రేమ తండ్రి, తిమ్మతి చిన్నవాని భౌతిక దేహాన్ని సమాధిలో తీసుకుని వస్తుండగా సహాయం చేయమని, తోడై ఉండమని, నెమ్మదిగా దించడానికి సహాయం చేయమని యేసే నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా దేశము పరదేశిని నిలమయలోకమిగ నేను యాత్రికుడను,
దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందునా నీతి సమాధానము నుండున చట నిత్యానందముండును పరమందునా నీతి సమాధానము ఉండున చట ఉండేదాను విశ్రాంతిని శ్రమలన్నీ విడి పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీ విడి పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దయచేసి కొన్ని నిమిషాలే ప్రసంగి 12వ అధ్యాయంలో దేవుడిచ్చే హెచ్చరికలు చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారం చిన్నవాడు తిమోతిని మరి భౌతికాయాన్ని వాక్యానుసారంగా మంటికి మన్నుగా బూడిదకు బూడిదగా అర్పిస్తూ ఉంటున్నాం. మరి ఇంటి వారిని అందరినీ దేవుడు ఆదరించిన గాక. ప్రార్థన చేసిన తర్వాత మీరు మట్టి వేయడానికి చూడండి. ప్రేమల తండ్రి, బలహీనంగా చేయబడిన స్వార్థ పరిచర్యలో విన్న వాక్యము పరిశుద్ధాత్మ దేవ వారి హృదయాల్లో మీ చిన్నవాడు మరణించుట ద్వారా నైనా చిన్నవాని యొక్క ఈ చిన్న వయసులో ఈ మరణం ద్వారా అది అనేకులకు మేలుకరంగా ఆశ్చర్యకరంగా చేసినావని నమ్మి స్తుతిస్తున్నాం. ఎందుకనగా తండ్రి వారి హృదయాన్ని నీకు ఇచ్చారు, నీకు చోటు ఇచ్చారు, నీ రక్తం ద్వారా కడగబడ్డారని నమ్మి స్తుతిస్తున్నాం. నేను చిన్నవాడిని నువ్వు పిలుచుకున్నావు. తల్లిదండ్రులకు దుఃఖమే, ఇంటి వారికి బంధువులకు ఇరుపక్షముల వారికి బాధనే. ప్రభా వాణ్ణి నువ్వు ఆదరించుము, వాణ్ణి ఓదార్చుము, ధైర్యపరచుము. నీ వాక్యానుసారంగా మంటికి మంటిగా అర్పిస్తుండగా మీరే మీ బిడ్డలను ఓదార్చి ధైర్యపరచమని మీరు తోడుగా ఉండి నడిపించినందుకై అన్నగారిని మీరు మా మధ్యకి తీసుకుని వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ అందరికీ తండ్రి మీరు ఓదార్చి మీరే మహిమ పొందమని కార్యమంతట్లో తోడయుండి నడిపించినందుకై ఒక ఆత్మరక్షణ పొందడానికి సహాయం చేసినందుకై చిన్నవాని యొక్క భౌతిక కాయాన్ని నీకు అప్పగిస్తుండగా మీరే కృప అనుగ్రహించిన నమ్మి స్తుతిస్తూ మంటికి మన్నుగా మారుస్తుండగా మా ప్రభును మా రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ భూస్థాపన నిమిత్తం ఇక్కడ చేరిన బంధువులకు, రక్త సంబంధికులకు, పరిశుద్ధులకు, ఇక్కడ చేరిన వారందరికీ, మహిమలోకి పిలువబడిన చిన్న బిడ్డ తిమోతికి దేవుని యొక్క సమాధానం నిరంతరం తోడుగా ఉండనుగాక. ఆమేన్. అన్నగారు మట్టి వేస్తారు, ఆ తర్వాత అందరూ వరుసగా మీరు మట్టి వేయాల్సిందిగా కోరుతుంటున్నారు. ప్రకాశమైన
ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము పాపరహిత దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము నిత్యానందము ఆగని గీతము ప్రకాశమే నా ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము